అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కమెంట్ చేసేయండి. అండ్ ఇది వచ్చేసి మా అమ్మవారు అనమాట. సింపుల్గా రెడీ చేస్తాము. అందరికి టైం లేదు, మా మమ్మీ రావడం లేట్ అయిపోయింది హైదరాబాద్ నుంచి, ట్రైన్ లేట్. సో సింపుల్గా పరవన్నం, దద్దోజనం అండ్ పులిహోర అయితే రెడీ చేస్తాం. మా మమ్మీ కొన్ని వస్తువులు పెట్టింది అండ్ మా వస్తువులు మర్చిపోయింది. ఇది నేను మా నాని గోల్ స్కీమ్ కట్టి తీసుకున్నాం. సో ఇవి కూడా పెట్టేసి మేము పూజ అయితే స్టార్ట్ చేస్తాము. उपात दुर्लक्ष्य द्वारा श्री परमेश्वर प्रीत्यर्थम शुभ शोभने मुहूर्ते श्री महाविष्णु राजज्ञ. సో చూసారు కదా, నేను మా బ్రౌనిగడ అయితే వచ్చి కూర్చున్నాం. అంటే మా చెల్లి రాకూడదు, సో నేను మా బ్రౌనిగడ అయితే లోపల కూర్చొని పూజను అయితే కంప్లీట్ చేసాము. పుత్ర పౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. సో ఇలా అయితే మా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. సో పండగ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా మెయిన్ విషయాన్ని మన ఫుడ్ కదా, సో ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నాకు పులిహోర కన్నా దద్దోజనం బాగా నచ్చింది. బట్ పులిహోర కూడా బాగుంది, బట్ నాకు దద్దోజనం ఈసారి చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ డే రాఖీ కదా, సో నాకు గిఫ్ట్ కొనడానికి అని చెప్పి చైతు నాకు జూడియోకి అయితే పట్టుకెళ్ళాడు. అండ్ నాకైతే ఇక్కడ నేను ఎప్పటి నుంచి వైట్ హీల్స్ తీసుకోవాలనుకున్నా. సో నాకు అక్కడ వైట్ హీల్స్ అండ్ మా నాన్నకి అయితే బతిమల్లి షూస్ అయితే అడిగాను. ఇంకా వాళ్ళిద్దరు నాకు ఇవైతే కొనేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము.